మీరు ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని అయితే ఊహించుకోండి. ఆ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎలా ఊహించుకుంటారంటే జీవితకాలం దానికి ఛార్జింగ్ అవసరమే లేదనుకోండి. ఎలా ఉంటుంది అసలు? భలే ఉంటుంది కదా. అసలు మనకి ఛార్జింగ్ అస్సలే ఉండవు. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ దానికి మళ్ళీ ఛార్జింగ్ డబ్బులు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ దీనికి మించిన టెక్నాలజీ అయితే ఇప్పుడు మార్కెట్లోకి రాబోతుందండి. బ్యాటరీ టెక్నాలజీ ఏ రేంజ్లో తీసుకొచ్చారంటే ఆ బ్యాటరీని ఛార్జ్ చేస్తే కనుక, ఆ బ్యాటరీ ఉంటే కనుక ఆ ఎలక్ట్రిక్ వాహనం మన భూమి నుంచి చంద్రుడికి ఇలా 200 సార్లు భూమి నుంచి చందమామ దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చినా కూడా ఆ ఎలక్ట్రిక్ వాహనంలో ఇంకా 80% బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. మరి ఏంటి అద్భుతమైన బ్యాటరీ టెక్నాలజీ అనుకుంటున్నారా? దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల యొక్క బ్యాటరీ యొక్క లైఫ్ సైకిల్స్ ఎలా ఉన్నాయంటే సుమారుగా 2400 వరకు లైఫ్ సైకిల్స్ అయితే ఉంటున్నాయి. కొన్నిసార్లు అప్ టు ఒక 3000 వరకు లైఫ్ సైకిల్స్ అయితే ఉంటాయి. మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఇన్ కేసు కొత్తగా మీరు టెక్నాలజీ పరంగా ఆలోచిస్తే ఈ లైఫ్ సైకిల్ అంటే ఏంటి? మీరు ఒక వాహనాన్ని, ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని వాడాలంటే ఏం చేయాలి? బ్యాటరీని ఫుల్గా ఛార్జ్ చేసుకోవాలి. ఇలా మీరు బ్యాటరీ ప్యాక్ని పూర్తిగా ఛార్జ్ చేసి అలానే మీరు ఆ డిస్టెన్స్ని ప్రయాణించి డిశ్చార్జ్ చేస్తే కనుక దాన్ని ఒక లైఫ్ సైకిల్ అంటారు. ఈ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీస్ అన్ని కూడా ఈ బ్యాటరీల యొక్క లైఫ్ టైంని లైఫ్ సైకిల్స్ ద్వారానే చెప్తారనమాట. సో వీటిని సుమారుగా ప్రజెంట్ ఉన్న మార్కెట్లో యావరేజ్గా 2400 నుంచి 3000 వరకు లైఫ్ సైకిల్స్ ఆఫర్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే బ్యాటరీ యొక్క లైఫ్ సైకిల్స్ ఎంతో తెలుసా? అక్షరాల 20,000 లైఫ్ సైకిల్స్. 20,000 లైఫ్ సైకిల్స్ అంటే ఏంటి? దాదాపుగా మన జీవితకాలం లైఫ్ టైం అనమాట. అంతకాలం మనం అసలు ఆ బ్యాటరీ ప్యాక్ కి మళ్ళీ రీప్లేస్ చేయాల్సిన అవసరమే లేకుండా ఉంటుంది. అయితే మీకు ఒక డౌట్ రావాలి, మరి ఎగ్జిస్టింగ్ బ్యాటరీ ప్యాక్స్ కూడా ఎలా తయారు చేస్తే సరిపోద్ది కదా, మరి ఎగ్జిస్టింగ్ బ్యాటరీ ప్యాక్ లో ఉన్న లిమిటేషన్ ఏంటి, ఈ బ్యాటరీ ప్యాక్ లో ఉన్న గొప్పతనం ఏంటి? మరి దీనికి ఆన్సర్ ఏంటంటే సింగిల్ క్రిస్టల్ ఎలక్ట్రోడ్. ఈ పర్టికులర్ టెక్నాలజీని అయితే ఈ కొత్త బ్యాటరీ ప్యాక్ లో అయితే ఉపయోగిస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ ద్వారానే ఎక్కువ లైఫ్ సైకిల్స్ అయితే వస్తున్నాయి, లైఫ్ తగ్గకుండా. సాధారణ బ్యాటరీ ప్యాక్స్ లో ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ దాన్ని ఎలా అధిగమిస్తుందో తెలుసుకుందాం. సాధారణ బ్యాటరీ ప్యాక్స్ ని మనం ఒక ఐస్ క్యూబ్ కింద పోల్చుకుందాం. ఈ ఐస్ క్యూబ్ కింద పోల్చుకుంటే ఏమవుతుంది, మనం ఎప్పుడైతే బ్యాటరీ ప్యాక్ ని ఉపయోగించే ప్రతిసారి ఏమవుతుంది, ఐస్ క్యూబ్ లో కొంచెం నీళ్ళు అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా. అంటే నథింగ్ బట్ మన ఐస్ క్యూబ్ బేటలు వాడే అవకాశం ఉంటుంది. సో ఈ పెద్ద ఐస్ క్యూబ్ అనుకోండి బ్యాటరీ ప్యాక్ని, బట్ దాన్ని మనం పదే వాడుకునేసరికి ఏమవుతుందంటే మెల్లమెల్లగా వాటర్ జారిపోవడం కానివ్వండి, తర్వాత దాన్ని పగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాటరీ ప్యాక్స్లో కూడా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక బ్యాటరీ ప్యాక్ని పదే మనం ఛార్జింగ్ చేసి డిశ్చార్జింగ్ చేస్తున్నప్పుడు, లేకపోతే బాగా ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ బ్యాటరీ ప్యాక్స్ లోపల డెండ్రైల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఇవి చిన్న క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే క్రిస్టల్స్ ఫామ్ అవుతాయో ఈ బ్యాటరీ ప్యాక్స్ యొక్క లైఫ్ టైం మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ డెండ్రైల్స్ వల్లే బ్యాటరీ ప్యాక్స్ కాలిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఎగ్జాక్ట్ గా దీనికి రెజల్యూషన్ కోసమే ఈ సరికొత్త టెక్నాలజీ అయితే వచ్చింది. సో ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీలోని సమస్యలను అధిగమించడం కోసం ప్రీవియస్ గా టెస్లా కంపెనీలో పనిచేసిన కొంతమంది సైంటిస్టులు సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ మీద వర్క్ చేశారు. నేను ఇప్పుడు మీకు క్లెయిమ్ చేసిన ఫిగర్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఉత్తిత్తు మాటలు కాదండి. 6 సంవత్సరాల పాటు మీకు చెప్పిన ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని టెస్ట్ చేశారు. చార్జ్ చేసి డిశ్చార్జ్ చేసి ఎగ్జాక్ట్ గా 20,000 లైఫ్ సైకిల్స్ వరకు దాన్ని టెస్ట్ చేశారు. ఇలా 20,000 లైఫ్ సైకిల్స్ టెస్ట్ చేసినప్పటికీ కూడా స్టిల్ అందులో బ్యాటరీ పర్సెంటేజ్ లైఫ్ అయితే ఇంకా పనిచేస్తూ ఉందన్నమాట. అదే సైంటిస్ట్ ని షాక్ చేసే విధంగా మారింది. అయితే ప్రెసెంట్ ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీలో ఒక చిన్న ఛాలెంజ్ అయితే ఉందన్నమాట. ఈ పర్టికులర్ ఛాలెంజ్ ఏంటంటే ఇవి చిన్న అప్లికేషన్స్ కోసం మాత్రమే సైంటిస్టులు అయితే టెస్ట్ చేశారన్నమాట. అంటే ఓవరాల్గా ఒక ఎలక్ట్రిక్ వాహనానికి కావాల్సినంత పవర్ అనేది ఈ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఇవ్వలేకపోతున్నాయి. సో ఒకవేళ అదే జరుగుంటే ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లో కానీ, లేకపోతే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ, లేకపోతే ఇతర ఎలక్ట్రిక్ వెహికల్ కేటగిరీస్ వాహనాల్లో అయితే ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని ఉపయోగించే అవకాశం ఉండదు. బట్ సైంటిస్టులు దాని మీద కూడా వర్క్ చేస్తున్నామని చెప్తున్నారు. ప్రజెంట్ ఎలక్ట్రిక్ వాహనాల్లో కాకపోయినా హోమ్ అప్లికేషన్స్లో అంటే పవర్ సోర్సెస్ కింద కూడా ఈ బ్యాటరీ ప్యాక్స్ని ఉపయోగించే ఆలోచనలు అయితే ఉన్నారని చెప్తున్నారు. నేను మీకు చెప్పిన ఈ సింగిల్ క్రిస్టల్ ఎలక్ట్రోడ్ని ఉపయోగించడం ద్వారా నేను మీకు ఇందాక చెప్పిన సాధారణ ఎలక్ట్రిక్ వాహనాల యొక్క లిథియం బ్యాటరీ ప్యాక్లో ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ క్రిస్టల్ డెండ్రైల్స్ ఫార్మేషన్ అయితే అరికట్టొచ్చు. దీని ద్వారా ఎప్పుడైతే బ్యాటరీ ప్యాక్ లైఫ్ ఎందుకు ఎఫెక్ట్ అవుతుందంటే ఇటువంటి బ్యాటరీ ప్యాక్లో ఇంటర్నల్గా సమస్యల
వల్లే బ్యాటరీ ప్యాక్ లో లైఫ్ తగ్గిపోతూ ఉంటుంది. ఆ పర్టికులర్ సమస్యల్ని అధిగమించడం కోసం ఈ సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. ఎప్పుడైతే అసలు సమస్య లేకుండా బ్యాటరీ ప్యాక్ ఉందనుకోండి, ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు ఈ బ్యాటరీ ప్యాక్ అయితే వర్క్ చేస్తుంది. ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని కిలోమీటర్స్ కింద మనం కన్వర్ట్ చేసుకుంటే 80 లక్షల కిలోమీటర్లు మన ఎలక్ట్రిక్ వాహనం మీద ప్రయాణించవచ్చు. స్టిల్ ఇంకా లైఫ్ అయితే ఉంటుంది అనమాట. అంటే కొన్ని వందలాది ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన బ్యాటరీ ప్యాక్ ఈ ఒక్క బ్యాటరీ ప్యాక్ యొక్క లైఫ్ టైమ్ తో సమానం అవుతుంది అనమాట. సో మనం కూడా కోరుకున్న ఇటువంటి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ త్వరగా సైంటిస్టులు ఏదైతే రీసెర్చ్లు చేశారో అది మరింత ఫైనల్ స్టేజ్ కి రావాలని, అది ఎలక్ట్రిక్ వాహనాలకు రావాలని అయితే ఆశిద్దాం. మరి ఇందాక మీకు చెప్పినట్టుగా చిన్న చిన్న లిమిటేషన్స్ అయితే ఉన్నాయని చెప్తున్నాం. బట్ వాటిని కూడా అధిగమించి ఈ బ్యాటరీ ప్యాక్ కనుక ఈవీ కస్టమర్కి అందుబాటులోకి వస్తే మనక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఈవీ టెక్నాలజీ పరంగా. ఇది మార్కెట్లోకి రాబోతున్న సరికొత్త ఈవీ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ సమాచారం అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ బస్సినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ అండ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.